మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు ఈ పితృతిథులు. పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే, కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు. మరి యుద్ధంలో కదా మరణించాడు, వీరస్వర్గం, స్వర్గానికి వెళ్ళాడు. తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారం ఉంది, వెండి ఉంది, కిరీటాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, పగడాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్న నీళ్లు లేవు. ఆయన అన్నాడు, అదేమిటి అవి రెండు ఎందుకు లేవు అన్నాడు. నువ్వు అవి ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరికి, కాబట్టి లేవన్నాడు. ఇవి ఇచ్చావు, ఉన్నాయి అనంతంగా. అంటే ఆయన అన్నాడు, నాకు చెయ్యడానికి ఎవడు లేడు. ఎందుకనంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నిల్చోబెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించాడు, ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు. వాళ్ళు ఉత్తమ లోకములను పొందుగాక అని ధర్మోదకం, ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు. వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని ధృతరాష్ట్రుడు తెలివాడు, మావాడే అని ధర్మరాజు తెలివాడు. కర్ణుడు అన్నాడు, మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, మావాడు కాడన్నాడు ధర్మరాజు. నువ్వులు నీళ్ళకి నోచుకోనివాడు కర్ణుడు. అప్పుడు ఉండలేకపోయింది ఇంకా కుంతీదేవి, ఏడుస్తూ వచ్చి నిజం చెప్పింది. ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా, నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టాడు. ఆయన అన్నాడు, ఎంత తప్పు చేయించావమ్మా, పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు. ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు నిజము నిలబడకుండుగాక అన్నవాడు. కాబట్టి నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు. ఆయన అన్నాడు, మహానుభావుడు, నేను కిందకెళ్ళి ఉపకారం చేసుకుని వస్తాను, నాకు కొద్దిగా సమయం ఇమ్మన్నాడు. ఆయన యొక్క దానగుణాన్ని చూసి అనుగ్రహించాడు ధర్మరాజు గారు. అప్పుడు కిందకు వచ్చి ఆయన ఒక 15 రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి, అన్నశాలలు పెట్టి, నీళ్ళు ఇచ్చి, అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు, నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తున్నాను నేను. ఆయన అన్నాడు, చేసుకోకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు, చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత బాధపడాలిగా. అందుకని ఒక్క ఉపకారం చేయి. ఏ 15 రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా భూమండలం మీదకి వచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను, అలా ఈ పితృపక్షం అంతటి కాలంలో ఈ 15 రోజుల్లో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కాని, మనవలు కాని, మునిమనవలు కాని ఏదైనా ఒక ఉపకారం చేస్తే, ఒక దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహిస్తానన్నాడు. తల్లి కాని, తండ్రి కాని, పెదనాయన కాని, పినతండ్రి కాని, తాతగారు కాని, ముత్తాతగారు కాని పడిపోయిన తిథి తెలియకపోతే, అలా తెలియనప్పుడు మహళయపక్షం అమావాస్య నాడు పెట్టేసేవాడు. అందుకే దానికి మహళయామావాస్య అని పేరు. అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ల కోసం. మహళయామావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా, మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా, ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా, నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాను అనుకోండి, అమావాస్య నాడు ద్రవ్యం ఇచ్చాను అనుకోండి, అమావాస్య నాడు ఉదకధార విడిచిపెట్టాను అనుకోండి, విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది. కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య. పితృపక్షంలో ఈ రోజు చెయ్యాలి. మీరు